గోదావరి ప్రాణహిత నదుల ఉగ్రరూపంతో ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో ఎకరాల్లో పంటలు మునిగాయి. ఇక ప్రాణహిత బ్యాక్ వాటర్ తో ఏటా తాము పంటలను నష్టపోతున్నామంటూ చెప్పారు. ఇక పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటూ ఉంటే అధికారులు సర్వేలు చేసి పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాగులు వంకలు పొంగి రోడ్లు తెగడంతో రవాణా వ్యవస్థ లేక గర్భిణీలు స్కూల్ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇక వరద ముంపుతో ఇబ్బంది పడుతున్న తమని ప్రభుత్వం ఆదుకుని పంట నష్టంతో పాటు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న పుల్గాం రైతులు. ఇక గ్రామస్తుల వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మొత్తం ఉంటే నేను లాగు అట్లా పోవాలంటే జిమ్మలకి పని చేస్తాను. ప్రాణహిత నదుల ఉగ్రరూపంతో ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో వేల ఎకరాల్లో పంటలు మునిగాయి. ప్రాణహిత బ్యాక్ వాటర్ తో ఏటా తాము పంటలను నష్టపోతున్నామని చెప్పారు. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటూ ఉంటే ఇక అధికారులు సర్వేలు చేసి పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వాగులు వంకులు ఉప్పొంగి రోడ్లు తెగడంతో రవాణా వ్యవస్థ లేక గర్భిణీలు స్కూల్ పిల్లలకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇక వరద ముంపుతో ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వం ఆదుకుని పంట నష్టంతో పాటు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు పుల్గాం రైతులు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మన ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోటైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని ఆనుకొని ఉన్నటువంటి గోదావరి నదితో పాటు ప్రాణహిత నది అయితే ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ప్రాణహిత నది ప్రవాహ ప్రాంతంలో ఏదైతే ఇటు కొమరమీ ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల్లోకి పూర్తిగా దాదాపుగా పదుల సంఖ్యల గ్రామాల్లో ఉన్నటువంటి పంట పొలాల్లోకి ఇటు వర్షము వరద నీరు రావడం బ్యాక్ వాటర్ రావడంతో పాటు కొన్ని గ్రామాలకైతే ఇప్పటికే జల దిగ్బంధంలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జిల్లాలో పడుతున్న వర్షాలతో పాటు ఎగువన రాష్ట్రంలో పడుతున్నటువంటి వర్షాలతో అయితే ప్రాణహితనైతే ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గతంలో ఇప్పటికే దాదాపుగా 10 ఏళ్ల నుంచి కూడా తాము ప్రాణహిత బ్యాక్ వాటర్ తోటి పూర్తిగా పంటలు నష్టపోతున్నాం. 1కి 3 సార్లు పంట వేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో బ్యాక్ వాటర్ తోటి వేల ఎకరాల్లో ఇటు పంట నష్టపోతున్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలోనైతే 10 ఏళ్లలో తమకు ₹1 కూడా నష్టపరిహారం రాలేదు. అధికారులు వచ్చారు, సర్వేలు చేశారు తప్ప నష్టపరిహారం అందిన దాఖలాలు లేదనేసి ముంపు గ్రామాల ప్రజలైతే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఏదైతే ఈ ముంపు గ్రామాలకు సంబంధించి ఇటు గ్రామాల చుట్టూ ఉన్నటువంటి ఇటు బ్యాక్ వాటర్ తో పాటు వాగులు వంకలు ఉప్పొంగడంతో పాటు కొన్ని ఏదైతే మేజర్ గా ఇటు నియోజకవర్గాల కేంద్రాలకు కావచ్చు మండల కేంద్రాలకు ఉన్నటువంటి కనెక్టివిటీ కూడా పూర్తిగా తెగిపోవడంతో తాము వారం నుంచి 2 వారాలకు కూడా పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండే పరిస్థితులు ఉంటున్నాయి. ఈ సమయంలో ఇటు గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు స్కూల్ కి వెళ్లాలన్నా కూడా బాలింతలకు హాస్పిటల్లో చూపెట్టడానికి కూడా ఇబ్బందులు అవుతున్నాయి. ఒకవేళ ఈ సమయంలో పెద్ద ప్రాణానికి గనక ముప్పు వస్తే మాత్రం తాము ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. కనీసం తమ గ్రామాల్లో రవాణా సౌకర్యం కూడా లేకపోవడం, ఇటు బ్యాక్ వాటర్ తోటి పూర్తిగా పంటలు నష్టపోతున్నాం అనేసి ఇటు ముప్పు గ్రామాల ప్రజలైతే ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలో నష్టపరిహారం అందరూ కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది కాబట్టి ఏదైతే ముంపుకు గురవుతున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి తమను ఆదుకోవాలి. అంతేకాకుండా పరిహారం కింద ఇటు పంట భూములను కేటాయింపుతో పాటు ఇతర ప్రాంతాల్లో తమకు ఇళ్ల స్థలాలను కూడా కేటాయించి R&R ప్యాకేజీలు కూడా ఇవ్వాలనేసి ముంపు గ్రామాల ప్రజలైతే ఇటు కోరుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఏటా వేల ఎకరాల్లో పంటలు మునిగినప్పటికీ కూడా అసలు ఎవరి దగ్గర నుంచి కూడా మాకు రెస్పాన్స్ ఉండట్లేదు. ఇటు స్థానిక అధికారులు నేతలు వస్తున్నారు తప్ప కనీసం మమ్మలను పట్టించుకొని మా గోడు విన్నటువంటి పరిస్థితులు కూడా లేవనేసి ఇటు ప్రాణహిత బ్యాక్ వాటర్ కు సంబంధించినటువంటి గ్రామాల ప్రజలైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.